శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జాతకంలో రాహు బలహీనంగా ఉంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో, రాహు బలం పెరగాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరికైనా జాతకంలో రాహువు వీక్గా ఉంటే కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. రాహు వీక్గా ఉంటే అధికారులతో సమస్యలు వస్తాయి. అంటే మీ పైన బాస్తో ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒక ప్రాబ్లం, అన్ఎక్స్పెక్టెడ్గా ప్రమాదం, ఆకస్మిక ప్రమాదాలు, అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ ఇలాంటివి జరిగితే రాహు బలం లేదని అర్థం. చోర భయం ఉంటుంది. ఎవరైనా డబ్బులు కానీ బంగారం కానీ ఇలాంటివి ఎత్తుకొని పోతున్నారంటే మన ఇంట్లో రాహు బలం లేదు, మన ఇంట్లో సభ్యులకి రాహు వీక్గా ఉన్నాడని అర్థం చేసుకోవాలి. అలాగే ఇతరుల ఆదరాభిమానాలు తక్కువగా ఉంటాయి. వేరే వాళ్ళు మీకు ఫేవరబుల్గా ఉండరు, మిమ్మల్ని ఆదరించరు, మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. దానికి కారణం జాతకంలో రాహుబలం తక్కువ ఉండటమే. అలాగే లైఫ్ పార్ట్నర్ వల్ల కూడా ఇబ్బందులు వస్తుంటే రాహుబలం తక్కువ ఉందని అర్థం. మానసిక ప్రశాంతత తక్కువ ఉంటే రాహుబలం లేదని అర్థం. నైట్ సరిగా నిద్ర పట్టకపోతే జాతకంలో రాహు వీక్గా ఉన్నాడని అర్థం చేసుకోవాలి. నైట్ హ్యాపీగా నిద్రపోయే వాళ్ళకి రాహు స్ట్రాంగ్గా ఉంటాడు. నైట్ ఎవరికైతే సరిగ్గా నిద్ర పట్టదో వాళ్ళకి జాతకంలో రాహు బలం తక్కువ ఉందని అర్థం. అలాగే శ్వాస సంబంధ బ్రోంకటిస్ లాంటి ప్రాబ్లమ్స్, స్కిన్ డిసీజెస్ ఇలాంటివి వస్తున్నాయంటే జాతకంలో రాహు బలం తక్కువ ఉందని అర్థం. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రాహుని యాక్టివేట్ చేయాలంటే కొన్ని రెమెడీస్ చేసుకోవాలి. వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే, స్నానం చేసే ముందు నీళ్ళల్లో కొద్దిగా పాలు గంధం కలిపి 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయండి. ఇలా 43 రోజులు చేయండి. 43 రోజుల పాటు స్నానం చేసే నీళ్ళల్లో కొంచెం పాలు గంధం కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తే రాహు యాక్టివేట్ అవుతాడు. ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. అలాగే నిద్రించే ముందు తల దగ్గర బార్లీ గింజలు ఉంచి ఉదయం నిద్ర లేవగానే వాటిని ఎవరికైనా దానం ఇవ్వాలి. ఇది వీలైనప్పుడల్లా చేస్తూ ఉంటే రాహు యాక్టివేట్ అవుతాడు. ఆదివారం రోజు పారే నీళ్ళల్లో బొగ్గులు విడిచిపెడితే రాహు బలం పెరుగుతుంది. వెండి పాత్రలో 1 కేజీ మసూరు పప్పు ఉంచి బాగా కష్టపడి పనిచేసే వాళ్ళకి ఆదివారం పూట దానం ఇవ్వాలి. అలా నెలకు ఒకసారి కానీ 3 నెలలకు ఒకసారి కానీ చేయండి. 1 కేజీ మసూరు పప్పు వెండి పాత్రలో ఉంచి ఆదివారం బాగా హార్డ్ వర్క్ కష్టపడి పనిచేసేవాళ్ళు శ్రామికులకు దానం ఇవ్వాలి. అలాగే ఒక రాగి పాత్ర ఆదివారం తీసుకొని దానిలో కాసిన గోధుమలు కొద్దిగా బెల్లం వేసి ఆ రాగి పాత్రని గోధుమలు బెల్లంతో పాటు పారే నీళ్ళల్లో వదిలిపెట్టేసేయండి. దానివల్ల రాహు యాక్టివేట్ అవుతాడు, రాహు బలం పెరుగుతుంది. అలాగే ఇంట్లో నైరుతిలో ఎప్పుడు నీళ్లు ఉండేలాగా చూసుకోండి. ఒక నీటి క్యాన్ తెచ్చుకొని మీ ఇంట్లో నైరుతిలో ఎప్పుడు ఉండేలాగా చూసుకోండి. ఆ నీటి క్యాన్ నైరుతిలో ఉంటే రాహు యాక్టివేట్ అవుతాడు, రాహు బలం బాగుంటుంది. కాబట్టి ఎవరికైతే రాహు వీక్గా ఉంటాడో వాళ్ళు ఈ రెమెడీస్ చేసుకుంటే కనుక రాహు యాక్టివేట్ అవుతాడు, రాహు బలం బాగుంటుంది, సమస్యల నుంచి బయటపడవచ్చు. మీకు తరచుగా ఎదురయ్యేటటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడాలన్నా, మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియాలన్నా, కుటుంబ పరంగా ఉండేటటువంటి చిక్కులు చికాకులు గొడవలు వీటన్నిటి నుంచి బయటపడాలన్నా మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.